టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుతమైన విజయం తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఏడ్ చేశాడు. ఆ తర్వాత కూడా ఎంతో భావోద్వేగభరితమైన ఫొటోస్ దర్శనమిచ్చాయి. పిచ్ని తాకుతూ మట్టిని తీశాడు, నుదుటిపై రాసుకొని భావోద్వేగానికి లోనయ్యాడు. ఆన్ బాస్ 140 కోట్ల మంది భారతీయులు ఎదురు చూసిన విజయం, టీమిండియా ప్లేయర్స్ కలలు కన్న విజయం, సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీతో అందించిన విజయం. ఈ విజయం తర్వాత సూర్య ఎంత ఎమోషనల్ అయ్యాడంటే బాస్, ఏ పిచ్ పై అయితే తన కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందో ఆ పిచ్ పై ఉన్న మట్టిని తీసుకొని తన నుదుటిపై తిలకంలా దిద్దుకున్నాడు. చాలా ఎమోషనల్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే బాస్, ఈ వరల్డ్ కప్లో ఒక టైంలో టీమిండియా పనైపోయింది అని చాలామంది ఎక్స్పర్ట్స్ అన్నారు. టీమిండియా ఈ వరల్డ్ కప్లో స్టార్టింగ్లో మ్యాచెస్ ఎలా అయితే ఆడిందో అది చూసి యూఎస్ఏతో మ్యాచ్లో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడం, నమీబియాతో మ్యాచ్లో అయితే ఒక టైంలో అసలు గెలుస్తుందా అన్న అనుమానం రావడం, పాక్ని చిత్తుగా ఓడించిన నెదర్లాండ్ కూడా కొంచెం భయపెట్టడం, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా చేతిలో చిత్తైపోవడంతో చాలామంది టీమిండియా పనైపోయిందని, టీమిండియా ప్రపంచ కప్ గెలవడం అసాధ్యమని అన్నారు. ఎందుకంటే ఆ తర్వాత ఆస్ట్రేలియా, శ్రీలంకలను ఓడించిన జింబాబ్వేతో, వెస్టిండీస్తో తలబడాల్సి రావడమే అందుకు కారణం. టీమిండియా సూపర్ 8 దశలోనే వరల్డ్ కప్ నుండి నిష్క్రమిస్తుంది అని అనుకున్నారు. సూర్య కెప్టెన్సీపై కూడా చాలా ప్రశ్నలు సంధించారు. బట్ సూర్య అక్కడి నుండి, అలాంటి సిచ్యువేషన్లో నుండి సూపర్ 8 గెలిపించి, సెమీఫైనల్ గెలిపించి, టీమిండియాని ఫైనల్కి చేర్చి, ఫైనల్లో న్యూజిలాండ్ లాంటి టాప్ క్లాస్ టీంని బెంబేలెత్తించి మరీ భారీ తేడాతో ఓడించి ఫైనల్లో అద్భుతమైన విజయాన్ని టీమిండియాకి అందించాడు. ప్రపంచంలోని ఏ ప్లేయర్ చేయలేంది సూర్య చేసి చూపించాడు. ఆన్ బాస్, ప్రపంచంలోని ఏ ప్లేయర్ కూడా వరుసగా 2 సార్లు టీ20 వరల్డ్ కప్ని ముద్దాడలేదు. కాబట్టి ఇది సూర్యకుమార్ యాదవ్కి చాలా స్పెషల్ మూమెంట్. అందుకే మ్యాచ్ గెలవగానే చాలా భావోద్వేగానికి లోనయ్యాడు. ఫస్ట్ ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, సమయం దొరకగానే పిచ్పై ఉన్న మట్టిని తన చేతులతో తీసుకొని నుదిటిపై పెట్టుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకవ్వడు బాస్, కెప్టెన్గా సూర్యకిది ఫస్ట్ టీ20 వరల్డ్ కప్. మరి టీంని ముందుండి నడిపించి ప్రపంచ ఛాంపియన్గా మారిస్తే ఆ టీం కెప్టెన్కి అంతకన్నా పెద్ద అనుభూతి, అంతకన్నా పెద్ద ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.